ఒక్కొక్కరికి ఒక్కో రికార్డు ఉంటది. మన తాన మాజీ సీఎం కేసీఆర్ సార్కు తెలంగాణకు తొలి సీఎం 10 ఏళ్లు వరుసగా సీఎం అని పేరుంది. ఆంధ్ర సీఎం బాబు సార్కు కూడా అంతే, ఓ 14-15 ఏళ్లు సీఎంగా చేసిండని రికార్డు ఉంది. ఇంకిప్పుడు సీఎం సీట్లనే ఉండు కూడా. అంతకన్నా ముందు మాజీ సీఎంలు, మాజీ మంత్రులు, ప్రధానులు ఇట్లా ఎవ్వళ్ళకు ఉండేటి రికార్డు వాళ్ళకుంది. అట్లనే ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ సార్ ఇంకో కొత్త రికార్డు కొట్టిండు. ఇంతకు అదేందంటే రైట్, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు దేశ ప్రధానులందు ప్రధాని మోదీ వేరయ్యా అని చెప్పుకుంటలేమో పో. ఇక ఇప్పటి సంది మన ప్రధాని మోదీ సార్ మళ్ళీ కొత్త రికార్డు కొట్టిండు. భారతదేశానికి ఇంతవరకు ఎవ్వలేనన్ని రోజులు వరుసగా ప్రధాని పదవిలుంది సారే. బుజారానికి 4399 రోజులు వరుసగా ఆయన ప్రధాని పదవిలుండి, ఇంత మునుపుకి రికార్డు నెహ్రూ సార్ పేరు మీద ఉండే, అది కూడా 4398 రోజులు. ఇక అది మంగళవారంతో సమతూకం అయింది, బుజారంతో మోదీ సార్ దాటేసిండు అన్నట్టు. మరి వరుసగా 3 మాటలు గెలిచి యాత్రిక్ కొట్టిండు మోదీ సారు. తొలత 2014 మే 26వ తారీఖు నాడు ప్రధాని అయితే ఇప్పటి వరకు సారే దేశానికి ప్రధానమంత్రి. అంటే బిరేకులు లేకుండా వరుసగా ప్రధాని పదవిలున్న తొలత పిఎం మోదీ సార్ అయితే ఆయన వెనక నెహ్రూ సార్ ఉండన్నట్టు. లెక్కకైతే నెహ్రూ సార్ వరుసగా 6130 రోజులు ప్రధానిగా ఉన్నాడు దేశానికి. అందులో ఎన్నికలతో ప్రధానిగా అయి పదవిలుంది మాత్రం 4398 రోజులే. అట్టెట్టా అంటే మన దేశానికి స్వతంత్రం వచ్చినాక తొలత ప్రధాని అయింది నెహ్రూ సారే. 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు. కాకుంటే అప్పటికి మన దేశానికి ఓట్లు రాలే, ఎన్నికలు కాలే. అప్పటికప్పుడు మన దేశానికి ఒక పెద్ద దిక్కు కావాలని నెహ్రూ సార్లు ప్రధానిని చేసిరు. ఆటంక 1951లో తొలత మన దేశంలో ఓట్లు పడితే 1952లో ఓట్లలో గెలిచి ప్రధాని అయిండు నెహ్రూ సారు. అప్పటి సంది ఓట్లలో గెలిచి 4398 రోజులు ప్రధాని పదవులుంటే బుజారంతో సార్ రికార్డు బ్రేక్ అవుతుంది అన్నట్టు. ఆటంక ఇందిరాగాంధీ మేడం 4077 రోజులు ప్రధానమంత్రి పదవిలుంది మేడం. మోదీ సారు ఆమె దాటేసి కూడా చాలా రోజులే అవుతుంది. అట్లా ఇప్పుడు సార్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టు. కాంగ్రెస్ పార్టీ లీడర్ కాకుండా వేరే పార్టీ లీడర్లు ఇన్నేళ్ళు పదవిలో ఉండడు కూడా గ్రేటే మరి. రికార్డులు క్రియేట్ చేయాలన్నా మా సారే, రికార్డులు తిరిగి రాయాలన్నా మా సారే అనుకుంటా సోషల్ మీడియాలో ఒక పోస్టులు కాదు, ఒక సంబరం కాదు బీజేపీ లీడర్లది, సార్ అభిమానులది.